హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో అందుకనే దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే, ఇక్కడ మన బ్లాగ్ ఏంటంటే, నేను అమ్మ కొత్తింటి దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఇల్లు అయితే పెయింటింగ్ వేసిన తర్వాత హౌస్ మొత్తం దుమ్ము ధూళి సిమెంటు ఈ ఇంట్లోకి షిఫ్టింగ్ ఏమో కానీ నాకు మా అమ్మకి మాత్రం దోల తీరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా పని ఉండే. ఎంత సిమెంట్ ఉన్నిందంటే ఈ ఇంట్లో ఊడ్చింటే మొత్తం బ్లాగ్ అయితే షూట్ చేశాను నేను. కానీ ఈ వీడియోలో కొంచెం నా అవతారం బాగాలేదు, కాకపోతే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఎందుకంటే అంత సిమెంటు మట్టి ఇవంతా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అందుకనేసి పాత డ్రెస్సులన్నీ వేసుకొని క్లీనింగ్ చేసామన్నమాట. ఎలాగూ చేస్తున్నాం కదా, ఒక చిన్న వ్లాగ్ షూట్ చేద్దాం అనిపించింది. అంటే డైలీ రొటీన్ వ్లాగ్ లాగా అనమాట. అలానే షూట్ చేశాను. పెయింటింగ్ అయితే మాత్రం మొత్తం నీట్గా ఫినిష్ అయిపోయింది వేయడం అయితే కనుక. ఇంకా ఇంట్లో కింద ఫ్లోర్ ఉంటాయి కదా బండలు, ఆ బండలు క్లీనింగ్ అయితే చేసామన్నమాట. ఎంత మట్టి ఉండిందంటే అటు చూడండి, మట్టి ఇసుక అంత కుప్ప దోశ అక్కడ. నేనైతే కనుక చాలా అంటే చాలా ఇదైందనమాట ఆ రోజు. నిజంగా చెప్పాలంటే ఇంటికి వచ్చిన తర్వాత నాకు మా అమ్మకి ఇద్దరికి ఫుల్గా బాడీ పెయిన్స్ వచ్చి ఫీవర్ వచ్చేసింది అనుకోండి. అంతగా ఇదైపోయాం మేమైతే కనుక. ఇంకా ఏంటంటే, కొత్త ఇంట్లోకి ఎప్పుడు షిఫ్ట్ అవుతారు అంటున్నారు కదా. మ్యాక్సిమం రేపు నైట్ అయితే కనుక పాలు పొంగిద్దాం అనుకుంటున్నాం. రేపు నైట్ పాలు పొంగిస్తే కనుక సండే రోజు ఏదో ఒక చిన్న పని ఉంది, అదే సల్ల ముద్దన ఏదో పెట్టాలంట ఇంటికి, కొత్త ఇంటికి. సో సండే అయితే అది అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు మేము సోమవారం అంటే భోగి పండుగ రోజు ఇంట్లోకి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాం. చూడాలి మరి, అనుకున్నాం అనమాట. అంటే రేపు నైట్ పాలు పొంగిచ్చేసి ఆదివారం రోజు ఇట్లా సల్ల ముద్దలాగా ఏదో పెట్టించాలన్నారు కొత్త ఇంటి కోసం. అది పెట్టించేసేస్తే కనుక సోమవారం భోగి పండుగ రోజు అన్ని సామాన్ మొత్తం షిఫ్ట్ చేసేసి సంక్రాంతి అయితే ఇంట్లో చేద్దామని అనుకుంటున్నాం. మరి అమ్మ నాన్న ఏం డిసైడ్ చేశారో నాకు ఇంకా చెప్పలేదు. చెప్తే దాని అప్డేట్ రేపు వీడియోలో అయితే ఇస్తాను అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి అంటే కనుక జస్ట్ నేను అమ్మ ఇద్దరం ఈ హౌస్ని మొత్తం నీట్గా క్లీన్ చేసామన్నమాట. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను లాస్ట్లో షూట్ చేశాను. వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? అలాగే వీడియో ఎలా ఉంది అంటే కూడా కామెంట్లో షేర్ చేయండి. ఇంకేముందబ్బా, అంతే. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోలో నా అవతారం కొంచెం బాగాలేదు, దయచేసి ఇది ఒకటి అడ్జస్ట్ అవ్వండి. అదొక్కటే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేయండి, అంతకు మించి ఇంకేం లేదబ్బా. ఎందుకంటే క్లీనింగ్ చేస్తున్నాం కదా అనేసి ఇలా ఉన్నా అంతే. మళ్ళీ ఆ దుమ్ము ఆ ధూళి అంతా మొత్తం కూడా మాకే ఉంటుంది అనమాట. అందుకోసమనే పిచ్చి డ్రెస్ వేసుకున్నాను నేను. ఓకే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.
ఇది వచ్చింది మొత్తం కిచెన్లో మట్టి. ఇంత మట్టి ఉందో చూడు, అంత సిమెంటే, అంత గోకిన సిమెంటు ఇసుకే. ఒక్క రూమ్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కళ్ళలన్నీ అయిపోయాయి నీట్గా. ఈ పెయింటింగ్ పోవాలంటే ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 4-5 మాటలు తుడిస్తే కానీ ఈ పెయింటింగ్ ఒక్కసారిగా పోదన్నమాట. దీన్ని గీకాలి, ఒక 4 అట్లా ఒక 5 రౌండ్లు పడితే కానీ పోదు. తుడుస్తా ఉంది అమ్మాయి వల్ల. ఈ పక్కేమో నేను ఇది కొడతా ఉన్నా, మళ్ళీ అమ్మ వచ్చి కిచెన్లో నూకింది. ఇంకా బా నువ్వు తుడుచండి పా, ఈ నీళ్ళన్నీ నేను కొట్టచ్చా బయటికి. ఇంకా అదే కొట్టేచ్చప్పా ఈ మట్టి అంతా బయటికి. అమ్మ మొత్తానికి వచ్చేసి పని అంతా ముగిసిపోయింది. నీళ్ళు కొట్టడాలు అన్నీ మొత్తం కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇక్కడ చూస్తేనేమో ట్యాప్కి వాటర్ అయిపోయినాయి. అమ్మేమో నీళ్ళ కోసం వెళ్తా ఉంది. ఇంకా ఆమె నీళ్ళు తెస్తే నాకు ఇంకా దోలు తిరిపోయింది, ఫుల్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అమ్మరే బాబోయ్ నిజంగా ఫస్ట్ టైం కదా తుడవడం, అంటే కొత్త ఇల్లు కదా, అంతా ఫస్ట్ టైం తుడుస్తున్నాం కొత్త ఇంట్లో. ఎక్కడెక్కడ దుమ్ము ధూళి సిమెంటు అన్నీ మొత్తం ఊడ్చి తూడ్చి అయిపోయింది. మనుషుల పని, ఇంటి పని అయిపోయింది, మనుషుల పని కూడా అయిపోయింది. ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళి ఓకే మొత్తానికి వచ్చేసి అంతా అయిపోయింది. అబ్బా కడగడాలు తుడవడాలు అన్నీ. ఈ పక్కనే బాగుంది నాకైతే, ఎదురు కంటే ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే నైట్ ఇక్కడ మంచాలు వేసుకొని పడుకుంటాం. ఇంకా నిజంగా బాగుంటుంది ఫ్రెండ్స్. బయట ఇక్కడ కూడా రేకులు వేద్దాం అనుకుంటున్నాం. పైన అంతా కూడా కొంచెం టైం పడుతుంది రేకులు వేయడానికి. ఫస్ట్ ఇంట్లోకి రావాలి, ఏందో ఇంట్లోకి చేద్దాం సంక్రాంతికి అనుకుంటే మా నాన్న కొత్త ఇల్లు కదమ్మా సాకలోళ్ళని పిలుచుకొచ్చి ఏదో సల్ల ముద్ద పెట్టియాలంట. అవి ఏవో కూడా నాకు తెలియదు. ఇవన్నీ అయ్యేలోపు సంక్రాంతి కాదు కదా, శివరాత్రి కూడా పోతుంది నాకు తెలిసి. ఇంకా సర్లే ఎలాగో చేరాల్సిందే తప్పదు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా సరే. మొత్తానికి వచ్చేసి అయిపోయింది. మా అమ్మ నీళ్ళ కోసం వెళ్ళింది, వస్తే ఈ కొంచెం బయట అలా ఉంది, కొంచెం మట్టి ఎక్కువ ఉందనమాట. ఆ మట్టి కూడా దొబ్బేసేస్తే జంప్ ఇంటికి. ఇంకా మా అమ్మ చూసారా, మా అమ్మకి నా మిషన్ టేబుల్ ఏందో బోకులు బోలించుకుంటే బండ అయిపోయింది. సర్వలు ఎత్తుకొచ్చిన మిషన్ మీద పెట్టింది. అదేమన్నా మందం చెక్కన అయ్యో ఒకదాని అట్లా లేపుకెళ్ళిపోవచ్చు, దీని అంత అలకాగా ఉంటుంది ఇది. దీని మీద ఇంతలో డబరా పెట్టింది ఈమె. ఏంటో మా అమ్మ.